అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి, మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్, దూకుడుగా సాగుతున్న ప్రచార కార్యక్రమాలతో సంచలనం సృష్టిస్తుంది. విక్టరీ వెంకటేష్ కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్న చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు సాహు గారపాటి, సుష్మితా కొనిదెల నిర్మిస్తుండగా అర్చన సమర్పిస్తున్నారు. తాజాగా చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి ఒక గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించారు. మనశంకర వరప్రసాద్ గారు పూర్తి షూటింగ్ స్కెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం సంక్రాంతికి కేవలం 2 రోజుల ముందు జనవరి 12న థియేటర్స్ లో విడుదల కానుంది. సోమవారం విడుదల కావడం వల్ల ఈ చిత్రం 7 రోజుల లాంగ్ వీకెండ్ బెనిఫిట్ పొందుతుంది. పండుగ సెలవులు పూర్తిగా కలిసి రానున్నాయి. మంచి ప్లానింగ్ తో చేసిన రిలీజ్ టైం సంక్రాంతి సీజన్ లో బాక్సాఫీస్ వద్ద సినిమాకు బలమైన వసూళ్లను అందించి ప్రేక్షకుల రష్ ని గరిష్టంగా పెంచుతుందని భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి యంగ్ అండ్ డైనమిక్ గా కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. రెడ్ కార్ పై బ్లాక్ సూట్ లో కాఫీ సిప్ చేస్తూ మెగా స్వాగ్ తో మెస్మరైజ్ చేశారు చిరంజీవి అనిల్ రావిపూడి కలయికే ఇప్పటికీ చాలా ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేసింది. 2 చార్ట్ బస్టర్ పాటలు సంచలనం సృష్టించాయి. వెంకటేష్ ప్రత్యేక పాత్ర తోడటంతో సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరాయి. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ ప్రాజెక్టులో బలమైన తారాగణం ఉండటంతో అంచనాలు గణనీయంగా పెరిగాయి. మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ప్రమోషనల్ యాక్టివిటీస్ ని మరింత జోరుగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా బో ఇది నా డైలాగు. సో మెగాస్టార్ గారితో చేయడం అనేది ప్రతి దర్శకులకి ఒక డ్రీము, ఒక ఇది. అది మీకు షార్ట్ టైంలో రావటం, డబుల్ హ్యాట్రిక్ శ్రీకారం చుట్టడం మీకు ఎలా అనిపించింది? చాలా ఎగ్జైటెడ్గా అనిపించిందండి. ఆయనతో నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అండ్ చిరంజీవి గారిని ఒకవేళ నేను డైరెక్ట్ చేస్తే ఎలా చూపించాలని ఒక డ్రీమ్ ఉంటుంది కదా, సో అది దీంతో ఫుల్ఫిల్ అయింది. అండ్ ఖచ్చితంగా చాలా చాలా అద్భుతంగా చిరంజీవి గారు ఈ సినిమాలో కనపడబోతున్నారు అని. సుస్మిత గారు సరిపోతుంది. డాడీతో సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో మీకు ఉంది. అది అంతకుముందు ఇంకో దర్శకులతో అనుకున్నా ఆ కథ సెట్ అవ్వలేదు. మళ్ళీ ఇది రావటం ప్లస్ ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ రావటం గురించి, ఇంతకుముందు మీరు నిర్మాతగా చిన్న సినిమా చేసినా కానీ మీరు ఆల్రెడీ ఓటీటీలో కానీ ఇవన్నీ మీరు అక్కడ నిర్మాతగానే పేరు సంపాదించుకున్నారు, మంచి పేరు సంపాదించుకుని అవార్డ్స్ కూడా సంపాదించుకున్నారు. సో ఫస్ట్ టైం డాడీతో సినిమా చేయడం గురించి ఏం చెప్పు? మామూలుగా ఫస్ట్ ఫిల్మ్ని డెబ్యూ ఫిల్మ్ అంటారు, కానీ ప్రతి ప్రొడ్యూసర్కి ఏంటంటే మెగా డెబ్యూ కావాలి. సో దట్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ. సో ఆ ఆపర్చునిటీ నాకు ఈ విధంగా ఈ కాంబినేషన్లో రావడం, దానికి అసలు బ్యూటిఫుల్ స్టార్ కాస్ట్ మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ నయనతార గారు అండ్ వండర్ఫుల్ ఆర్టిస్టులు అందరూ రావడం అన్నది ఇట్స్ హ్యూజ్ 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 బ్లెస్సింగ్. అండ్ ఇలాంటి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వడం అన్నది ఇంకా అంతగానే నేను ఐ కాంట్ ఆస్క్ ఫర్ అ బెటర్ ఆపర్చునిటీ ఫర్ అ మెగా డెబ్యూ ఫిల్మ్. సాహు గారు ఇంకొక డైలాగ్ చెప్పాలి మీరు. ప్రశ్నకు ఒక డైలాగ్ అన్నా కదా, ఒకటి చెప్పండి. చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. ఇంతకుముందు భగవంత్ కేసరి కూడా మీరు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. ఆ కోణంలో ఈ సినిమాని చూడొచ్చా అంటే అవార్డ్స్ పరంగా? డెఫినెట్గా సార్, ఈ సినిమాలో కూడా మంచి స్టోరీ, ఎమోషన్ అండ్ ఫ్యామిలీ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా ఎమోషనల్ ఫీలింగ్గా చూస్తే ఈ సినిమాకి కూడా అదే ఛాన్స్ ఉంటుందండి. తెలుగు సినిమాకు అపారమైన సేవలు అందించిన డివిఎస్ రాజు 97వ జయంతి వేడుక FNCCలో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో అట్లూరి పూర్ణచంద్రరావుని ఘనంగా సత్కరించారు. మేము సైతం ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ కి డివిఎస్ రాజు కుమారుడు DVK రాజు ₹1,00,000 చెక్ విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో KS రామారావు, రఘురామకృష్ణంరాజు, TD జనార్దన్, జమిని కిరణ్, KL నారాయణ, రంగారావు, నరసింహారావు, ప్రసన్న కుమార్, శివాజీరాజా, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ఏడిద రాజా, నటుడు బెనర్జీ, డివిఎస్ రాజు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనది అని
సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. ఆడియో రూపంలో రూపొందించిన 1984 ఆగస్టు పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకాన్ని ఎఫ్ఎన్సీసీలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పురంధేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోని ఆవిష్కరించారు. జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీ జనార్దన్ చైర్మన్ గా ఉన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ రూపొందించిన సజీవ చరిత్ర పుస్తకం ఆడియో రూపం విడుదల కార్యక్రమం జరిగింది. ఇందులో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, నందమూరి రామకృష్ణ, సినీ నిర్మాత కెఎస్ రామారావు, బొల్లినేని కృష్ణయ్య, చైతన్యరాజు, పుస్తక రచయిత విక్రమ్ పూల, ఆడియో పుస్తకానికి గాత్రధారణ చేసిన గాయత్రి, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యులు రామ్మోహన్ రావు, గుమ్మడి గోపాలకృష్ణ, మండవ సతీష్, మధుసూదనరాజు, బిక్కి కృష్ణ, ప్రొఫెసర్ వెంకట్, పర్వతనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తన విలక్షణమైన కథ చెప్పే శైలికి, హాస్యభరితమైన వినోదానికి, యువతను ఆకట్టుకునే సినిమా నిర్మాణ భావాలకు పేరుగాంచిన దర్శకుడు వెంకీ కుడుమల నిర్మాతగా కొత్త సృజనాత్మక ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. తన కెరియర్లో ఈ ముఖ్యమైన మైలురాయిని పురస్కరించుకుని వెంకీ కుడుమల తన సొంత బ్యానర్ వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ ను ప్రారంభించినట్టు ప్రకటించారు. ఆ బ్యానర్ పై నిర్మించే ఫస్ట్ మూవీ టైటిల్, హీరో వివరాలను ఆదివారం వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ నటి అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. సంచలన సంగీత దర్శకుడు ఎస్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తుండగా సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులైన కొత్త ముఖం రాజా మహదేవన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ కొత్త అధ్యాయం గురించి వెంకీ కుడుమల మాట్లాడుతూ ఫ్రెష్ కథనాలను, పరిశ్రమలోని అభివృద్ధి చెందుతున్న ప్రతిభను ప్రోత్సహించాలని తన దార్శనికతను పంచుకున్నారు. సినిమా పట్ల తనకున్న లోతైన అనురాగాన్ని, పరిశ్రమలో కొత్తవారు ఎదుర్కొనే కష్టాలను నొక్కి చెబుతూ సినిమా ఎప్పుడూ నా ప్యాషనే. ఈ వృత్తిలో నిలదొక్కుకోవటానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసు. వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ లో అవకాశం కోసం ఎదురు చూస్తున్న సృజనాత్మక గళాలకు, చెప్పటానికి సిద్ధంగా ఉన్న కథలకు ఒక వేదికను సృష్టించాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా తమ మొదటి అడుగు వేయటానికి నేను సహాయం చేయగలిగితే అదే నా అతిపెద్ద విజయం అవుతుంది అని అన్నారు. వెంకీ కుడుమల ఈ చొరవ తెరపై ఆకర్షణీయమైన కథలను రూపొందించడంతో పాటు తెర వెనుక కొత్త ఆలోచనలను మరియు ప్రతిభను చురుకుగా ప్రోత్సహించే చలనచిత్ర నిర్మాతగా ఆయన పరిణామానికి సంకేతం. తన సొంత బ్యానర్ను ప్రారంభించడం ద్వారా మౌలికత, ఆవిష్కరణ మరియు తాజా దృక్పథాలు అభివృద్ధి చెందగల స్థలాన్ని ప్రోత్సహించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా హిట్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి తాజా అప్డేట్స్ వచ్చాయి. ఈ చిత్రంలో విక్టర్ వెంకటేష్ ఓ కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ వెంకటేష్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సాహు గారపాటి, సుష్మిత కొనదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో వెంకటేష్ ను ఎంతో స్టైలిష్ గా, హుందాగా పరిచయం చేశారు. ప్యాటర్న్ బ్లూ జాకెట్, డార్క్ షర్ట్, వైట్ ట్రౌజర్స్ తో కూడిన ఆధునిక దుస్తులలో వెంకటేష్ క్లాస్ విత్ అథారిటీ లుక్ లో ఆకట్టుకున్నారు. నేపథ్యంలో ఉన్న హెలికాప్టర్, ఆయన చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది, ఆయన పాత్ర ఎంతటి ప్రభావశాలి, కీలకమైనది అని దానిపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వెంకటేష్ ఇమేజ్ కు తగ్గట్టుగా అదే సమయంలో ఫ్రెష్ అపీల్ తో ఈ పాత్రను డిజైన్ చేసినట్టు స్పష్టమవుతుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి తన ఆప్తమిత్రుడు వెంకటేష్ కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన వెంకీకి అనేక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ పాజిటివిటీని పంచుతారు. మన శంకర వరప్రసాద్ గారు షూట్లో మనం పంచుకున్న ప్రతి క్షణాన్ని నేను ఆనందిస్తాను. మీకు సంతోషకరమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. ఈ సందేశంతో పాటు సెట్స్ లో చిరంజీవి వెంకటేష్ స్టైలిష్ గా, ఉల్లాసంగా నవ్వుతూ ఉన్న ఒక అరుదైన వర్కింగ్ స్టిల్ ను కూడా పంచుకున్నారు. ఇది వారి స్నేహ బంధాన్ని తెలియజేస్తుంది. గబ్బర్ సింగ్ వంటి సంచలన విజయం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి గీతంగా దేఖ్ లెంగే సాలా విడుదలైంది. ఈ గీతావిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం రాజమండ్రిలో జరిగింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు డీఎస్పీ, నిర్మాత నవీన్ ఎర్నేని, గీత రచయిత భాస్కర్ భట్ల తదితరులు పాల్గొన్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి విడుదలైన తొలి గీతం దేఖ్ లెంగే సాలా అభిమానులు, సినీ ప్రేమికుల్లో ఒక్కసారిగా భారీ ఉత్సాహాన్ని రేపింది. ఉత్సాహభరితమైన సంగీతం, అద్భుతమైన నృత్య రీతులతో రూపొందిన ఈ పాటలో పవన్ కళ్యాణ్ తన అత్యంత ప్రజాదరణ పొందిన అవతారంలో కనిపిస్తున్నారు. వింటేజ్ స్టైల్, రా ఇంటెన్సిటీతో ఒకప్పుడు ప్రేక్షకులను ఉర్రూతొలగించిన ఆయన తన ఐకానిక్ బ్లాక్ బస్టర్ పాటల జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తున్నారు.
ఈ పాటతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు డిఎస్పీ బ్లాక్ బస్టర్ త్రయం ఘనంగా మళ్లీ కలిసింది. గతంలో చార్ బస్టర్ పాటలు గుర్తుండిపోయే మాస్ ఎంటర్టైనర్లను అందించిన ఈ త్రయం దేక్లింగసాలతో తన విజయ పరంపరను కొనసాగిస్తుంది. పదునైన దృష్టి, విశిష్టమైన సంగీత అవగాహనకు పేరుగాంచిన దర్శకుడు హరీష్ శంకర్ మాస్, ఆధునిక అంశాలను మేళవించుతూ రూపొందించిన ఈ పాటలో తన నైపుణ్యాన్ని మరోసారి నిరూపించారు. ప్రతి బీట్, ప్రతి స్టెప్, ప్రతి ఫ్రేమ్ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పాటకు సమగ్ర ఆకర్షణ తీసుకొచ్చారు. సంగీత దర్శకుడు డిఎస్పీ తన ఉత్సాహభరితమైన సంగీతంతో మరోసారి మాయ చేశారు. ప్రారంభం నుంచే శ్రోతలను ఆకట్టుకునేలా ఆయన ఈ పాటను స్వరపరిచిన తీరు కట్టిపడేసింది. భాస్కర్ భట్ల రాసిన సాహిత్యం అందరూ పాడుకునేలా ఉండటమే కాకుండా ప్రేరణ కలిగించేలా ఉంది. అలాగే సినిమా ఎలా ఉండబోతుందో తెలిపేలా సాహిత్యం అద్భుతంగా కుదిరింది. ఇక విశాల్ దద్లాని గాత్రం పాటకు మరింత పవన్ జోడించి దీన్ని ఖచ్చితంగా అందరూ ఇష్టపడే గీతంగా మార్చింది. నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల నడుమ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజే 59.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ భారీ వసూళ్లతో బాలకృష్ణ తన కెరియర్లోనే అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్ సాధించిన చిత్రంగా అఖండ 2 నిలిచింది. ప్రీమియర్ షోలతో కలిపి ఈ మొత్తం వసూలైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. 2021లో విడుదలై సంచలనం సృష్టించిన అఖండ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన చిత్రంలో బాలకృష్ణ పవర్ఫుల్ నటన, బోయపాటి శ్రీను టేకింగ్ కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా కావడంతో విడుదల ముందు నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొనటం, అవి ఇప్పుడు నిజం కావటం విశేషం. గాయనిగా స్మిత తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. తెలుగు సినీ నేపథ్య గాయనిగా శ్రోతలను అలరించారు. ఆ తర్వాత పలు భక్తి పాటలతోనూ ఓలలాడించారు. మసక మసక చీకట్లో అంటూ పాత పాటలకు కొత్తదనం అద్ది విడుదల చేసిన ఆల్బమ్ అప్పట్లో సంచలనమైంది. ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగానికి ఆమె తెరదీశారు. నేటి యువతరాన్ని ఆకట్టుకునేలా అదే మసక మసక పాటకు ర్యాప్ జోడించి సరికొత్త వీడియోను విడుదల చేశారు. నటుడు ర్యాపర్ నోయల్తో కలిసి ఆమె చేసిన వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది రాజు వెట్స్ రాంబాయ్. ఈటీవీ ఒరిజినల్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ఈ చిత్రం విమర్శకులను సైతం మెప్పించింది. అఖిల్, తేజస్వీరావు జంటగా నటించిన చిత్రాన్ని సాయిలు కంపాటి తెరకెక్కించారు. రాహుల్ మోపిదేవితో కలిసి దర్శకుడు వేణుడు కూడా నిర్మించారు. చైతు జొన్నలగడ్డ, అనితా చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. గత నెల 21న థియేటర్స్ లో సందడి చేసిన చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. డిసెంబర్ 18వ తేదీ నుంచి తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈటీవీ విన్ పోస్టర్ పంచుకుంది. అంతేకాదు మరో సర్ప్రైజ్ ను కూడా చెప్పింది. ఈ మూవీ ఎక్స్టెండెడ్ కట్ ను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. థియేటర్లో ఈ మూవీ రన్ టైం 2 గంటల 15 నిమిషాలు కాగా ఎక్స్టెండెడ్ కట్ లో మరికొన్ని సన్నివేశాలను జోడించి విడుదల చేయనున్నారు. శివాజీ, నవ్దీప్, బిందు మాధవి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం దండోరా. మురళీకాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రచారం జోరు పెంచారు. ఇందులో భాగంగా తాజాగా దీని టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని బ్యానర్లు మాత్రమే చరిత్ర సృష్టిస్తాయి. అందులో వైజయంతి మూవీస్ అగ్రస్థానంలో ఉంటుంది. 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత చలసాని అశ్వినీ దత్ గారు రాసిన ఈ లేఖ ఆ సంస్థ ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఈ సామ్రాజ్యానికి పునాది వేసింది సాక్షాత్తు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారు. ఆయన ఈ సంస్థకు వైజయంతి మూవీస్ అని నామకరణం చేశారు. ఈ లేఖలో అశ్వినీ దత్ గారు ఎన్టీఆర్ గారికి ప్రథమ తాంబూలమిస్తూ సంస్థకు ప్రాణం పోసినందుకు శిరస్సు వంచి నమస్కరించడం గురువు పట్ల ఆయనకున్న భక్తిని చాటుతుంది. ఈ లేఖలో గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ బ్యానర్ 3 తరాల అగ్ర హీరోలతో సినిమాలు చేసింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, అలాగే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వరకు అందరూ ఈ బ్యానర్లో మెరిసిన వారే. అశ్వినీ దత్ గారు తన తొలి చిత్రాన్ని కళాతపస్వి కె విశ్వనాథ్ గారితో రూపొందించారు. ఆ తర్వాత బాపు గారు, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు వంటి దిగ్గజాలతో పనిచేశారు. కళాత్మక విలువలు,
కమర్షియల్ హంగులు ఈ రెండూ సంస్థకు 2 కళ్ళు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. కేవలం తెలుగువారే కాదు, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి భారతీయ సినీ దిగ్గజాలతో కలిసి పనిచేయటం తమ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మలిచిందని అశ్విని దత్ గారు గర్వంగా చెప్పుకున్నారు. గత 50 ఏళ్లు అశ్విని దత్ గారి విజన్ అయితే భవిష్యత్తు ఆయన కుమార్తెల విజన్ అని ఈ లేఖ స్పష్టం చేస్తుంది. స్వప్న, ప్రియాంక, శ్రవంతి మరియు అల్లుడు నాగశ్విన్ ఈ బాధ్యతలను అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని ఆయన మురిసిపోయారు. ఒక తండ్రిగా ఆయన గర్వం ఈ మాటల్లో కనిపిస్తుంది. మా ప్రతి సినిమాను పండుగలా మార్చి వైజయంతిని ఒక కుటుంబంగా భావించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అంటూ ఆయన లేఖను ముగించారు. నిజమే, వైజయంతి మూవీస్ అంటే కేవలం సినిమా బ్యానరే కాదు, జగదేక వీరుడు, అతిలోక సుందరి నుండి నిన్నటి మహానటి, నేటి కల్కి 2898 AD వరకు తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ లేఖ చూస్తుంటే అశ్విని దత్ గారికి సినిమా పట్ల ఉన్న ప్యాషన్, ఎన్టీఆర్ గారి పట్ల ఉన్న భక్తి, ప్రేక్షకుల పట్ల ఉన్న గౌరవం స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇంకా సంక్రాంతి దాకా వెయిట్ చేయలేకపోతున్నట్టు ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం అన్నది ప్రతి ప్రొడ్యూసర్కి ఒక కళ. అలాంటిది నాకు మై ఫస్ట్ ఆపర్చునిటీ విత్ చిరంజీవి గారు, అది సంక్రాంతి రిలీజ్కి వస్తుందంటే యూ కెన్ ఇమాజిన్ హౌ బిగ్ డ్రీమ్ ఇట్ ఈస్ ఫర్ మీ. ఆ డ్రీమ్ని కాస్త ఇంకా పెద్ద చేయడానికి సంక్రాంతి రిలీజ్ని ఒక ట్రేడ్ మార్క్ చేసుకున్న డైరెక్టర్ తోటి మేము చేయడం అనేది ఇట్స్ అ హ్యూజ్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ అండి. అండ్ ఇదే ఆపర్చునిటీని ప్రతిరోజు షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక పండగలాగా ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు మా కో ప్రొడ్యూసర్ సాహు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మన ఫ్యాన్స్ అందరికీ మీరు అందరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసు. మీరు ఈ 2 సాంగ్స్ రిలీజు, ఈ గ్లిమ్సెస్ అన్నీ చూశారు. అండ్ మీరు మెగాస్టార్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆ గ్రేసు, స్టైలు అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి మల్టీఫోల్డ్ 2 times 3 times ఇంకా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయనంతగా ఇట్స్ గోయింగ్ టు బి అ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ. And thank you so much for everybody for coming here and for your continued support and love for us. అండ్ అనుకున్నట్టుగా టైంకి అన్నీ ఫినిష్ చేసాం. అండ్ మూవీ గురించి చెప్పాలంటే చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని మెగాస్టార్ గారికి, అట్లానే అడగంగానే ఒప్పుకొని చేసిన వెంకటేష్ గారికి, అట్లానే ఏ ఇబ్బంది లేకుండా టైం టు టైం అన్నీ చూసుకుని అన్నీ పర్ఫెక్ట్గా క్రాఫ్ట్ చేసిన మా డైరెక్టర్ అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇది మీరు లేకపోతే ఈ టైంకి సినిమా డెఫినెట్గా అంత ఈజీ కాదు రావటం. అండ్ డెఫినెట్గా ఈ సినిమా సంక్రాంతికి ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుందండి, అది దాంట్లో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. అండ్ చిరంజీవి గారిని మేము చిన్నప్పుడు 30 years బ్యాక్ ఎట్లా చూసామో ఆయన ఇప్పుడు అట్లానే ఉన్నారు, అలానే డ్యాన్సులు చేశారు. అసలు ఫ్యాన్స్కి అయితే ఇది ఒక ఫీస్ట్ ఈ మూవీ. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మా ఇండస్ట్రీలో అని నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. సో మా ప్రమోషన్ కూడా సినిమా రిలీజ్ డేట్ తోటి నిన్ననే షూటింగ్ ఫినిష్ చేసుకున్నాం. సో మీడియా మిత్రులతోటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మొదలెట్టాం పండగ. సో ఇది ఒక 20-30 రోజుల జర్నీ ఉంటుంది. ఇందాక ఎవరు అన్నారు, నిశాంత్ గారు, ఒక 4 రోజులు సావగొడతారు కదా. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముఖ్యంగా చిరంజీవి గారితో ఈ ఫిలిం మొదలెట్టి ఆల్మోస్ట్ మేము మేలో మొదలెట్టాం. ఆయనతో ఒక ఓపెనింగ్ ముహూర్తం స్టార్ట్ చేసాం. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ 7-8 months జర్నీ చాలా మెమరబుల్ నాకు. నిన్న ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే. ఇంకా నేను స్టిల్ ఆ ఎమోషనల్ మోడ్లోనే ఉన్నాను. ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే, సినిమా అయిపోయింది. ఆయన కూడా చాలా మెమరబుల్ జర్నీగా ఇద్దరం చాలా షేర్ చేసుకున్నాం. సో ఇద్దరం ఒకరినొకరు మిస్ అవుతున్నాం అని ఒక చిన్న ఫీలింగ్తో వెళ్ళి, అబ్బాయి మళ్ళీ కలుద్దాం ఎలాగైనా త్వరలో అన్నట్టుగా ఒక చిన్న దీంతో బయటకు వచ్చాం. థ్యాంక్ యూ చిరంజీవి గారు వన్స్ అగైన్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఇక సినిమా విషయానికి వస్తే, సంక్రాంతి అనగానే నాకు ఒక కనెక్షన్. ఇది నాది 3వ సంక్రాంతి, 4వ సంక్రాంతి. F2 సర్లేరునే కవరు సంక్రాంతికి వస్తున్నప్పుడు 4వ సంక్రాంతి. సో జనరల్గా ప్రెషర్ ఏదైనా ఉందా అని కొంతమంది నన్ను అడిగితే, నాకు ప్రెషర్ కంటే కాలేజీలోనో స్కూల్లోనో హాలిడేస్ ఇస్తే పండక్కి ఊరెళ్ళి ఇంట్లో అల్లరి చేసినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. సంక్రాంతి పండగానే థియేటర్స్కి వెళ్ళిపోయి మంచి ఒక ఫీల్ గుడ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసి ప్రేక్షకులందరినీ నవ్వించి వాళ్ళతో అల్లరి చేసేంత ఒక స్పేస్లో ఫీల్ అవుతాను నేను. సో అది ఎప్పుడు నాకు ఒక ఎనర్జీ. సో దట్స్ వై సంక్రాంతి ఈజ్ ఆల్వేస్ స్పెషల్ ఇన్ మై కెరియర్. ఇది నా 9th ఫిలిం, దాంట్లో ఆల్మోస్ట్ ఇది 4 సంక్రాంతి ఫిలిమ్స్. సో దట్ కనెక్షన్ ఉంది నాకు సంక్రాంతి తోటి. అండ్ దిస్ సంక్రాంతి కూడా
ఐఎమ్ గివింగ్ ఏ ప్రామిస్, లాస్ట్ ఈ ఇయర్ సంక్రాంతికి మీరు ఎలా ఎంజాయ్ చేశారో అంతే ఎంజాయ్మెంట్ ఈసారి థియేటర్స్లో దొరకబోతుంది మీకు. అండ్ చిరంజీవి గారులో ఉన్న ఒక ఫన్ టైమింగ్ ఏంటో మనం ఒక జనరేషన్స్ విట్నెస్ చేసింది. అండ్ ఈ జనరేషన్కి ఒక అప్డేటెడ్ వెర్షన్తో చిరంజీవి గారు మీ ముందుకు రాబోతున్నారు. చాలా చాలా వేరియేషన్స్, చాలా చాలా ఫన్ టైమింగ్స్, డ్యాన్సులు, ఫైట్లు, అల్లరి, చాలా చాలా బాగా కుదిరింది. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ 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 సూపర్బ్ ఎంటర్టైనర్ ఫర్ ది సంక్రాంతి నేను నమ్ముతున్నాను. అండ్ అలాగే పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ గురించి త్వరలో మాట్లాడతాం. అండ్ ఈరోజు ఒక స్పెషల్ డే. నాకు చాలా ఇష్టమైన హీరో, నాకు చాలా వెరీ ఫ్రెండ్ అని చెప్పొచ్చు, మెంటర్ అని చెప్పొచ్చు, లేక గురువు అని చెప్పొచ్చు, మా వెంకటేష్ గారు. సో ఆయనకి ఈ స్టేజ్లో మా డేట్ అనౌన్స్మెంట్ రోజే ఆయన బర్త్డే రోజు జరుగుతుంది. అండ్ ఈ సినిమాలో ఒక సూపర్బ్ కామియో అంటామా, ఒక గెస్ట్ అపిరెన్స్ అంటామా, ఒక 20 minutes బ్లాక్ చేశారు ఆయన. అండ్ చిరంజీవి గారితో పాటు ఉంటుంది. అండ్ ఐ కెన్ టెల్ వన్ థింగ్, ఒక జనరేషన్ని ఒక ఊపిన స్టార్స్ ఇద్దరు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు. ఒక దశాబ్దాలుగా మనం వాళ్ళని చూస్తూ వస్తున్నాం. అలాంటి ఆ ఇద్దరిని ఒక్క ఫ్రేమ్లో చూడాలనేది సినీ ప్రేక్షకులకు కానీ మూవీ లవర్స్ అందరికీ కానీ ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది. సో ఆ నలుగురు హీరోలు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్, ఈ నలుగురు హీరోలు ఒక 4 pillars లాగా ఉన్నారు మన ఇండస్ట్రీకి. అందులో ఏ ఇద్దరన్నా కలిసి కనిపిస్తే బాగుండని ఒక డ్రీమ్ ఎప్పుడు ఉంటుంది ఆడియన్స్కి. సో అలాంటిది అవకాశం నాకు దొరికింది ఈ సినిమాలో. అండ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు అనేది మాత్రం ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షో మీకు చూపించడానికి. అండ్ థ్యాంక్స్ వెంకటేష్ గారు, అండ్ మాకు ఈ సినిమాలో మీరు వచ్చి చేసినందుకు. అండ్ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ హోప్ యూ విల్ గెట్ మోర్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.